Good evening to all. Welcome to Sri Satya ILT. Again, we return to our classes. మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వారానికి 2-3 క్లాసెస్ అయితే విందాం. సో ఇంతకుముందు మనం గ్రామర్ క్లాసెస్ చెప్పుకున్నాం. దాని తర్వాత ఈ స్పోకెన్ వర్డ్స్ని మీకు పరిచయం చేయడం జరిగింది. మనకి స్పోకెన్ లాంగ్వేజ్లో కొద్దిగా పర్ఫెక్షన్ రావాలి అని అంటే కనీసం ఒక 275 నుంచి 300 పదాల వరకు కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 275 to 300 వర్డ్స్ని అయితే ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, స్టూడెంట్స్ దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, కొంతమంది విలేజెస్ దగ్గర నుంచి చాలామంది కొన్ని రకాలైనటువంటి ఇంగ్లీష్ పదాలు వాళ్ళు ఉపయోగిస్తూ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ హ్యావింగ్ టచ్ విత్ గ్రామర్తోని వాళ్ళకి పరిచయం లేకపోయినప్పుడు కూడా ఈ స్పోకెన్లో కొన్ని తప్పులతో మాట్లాడుతుంటారు. సో ప్రాబ్లం లేదు అది. సో ఇక్కడ దాన్ని పురస్కరించుకొని దాని సందర్భంలో నేను మీకు ఇంతకుముందు ఒక 2 వీడియోస్ చేయడం జరిగింది. సో దాని కంటిన్యూటీ ఇప్పుడు మనం 3వ వీడియోలోకి వద్దాం. దాదాపు నేను చెప్పాను 275 to 300 స్పోకెన్ వర్డ్స్ చెప్పిన తర్వాత మాత్రమే నేను మళ్ళీ గ్రామర్కి రిటర్న్ అవుతాను. అప్పుడు మీరు కూడా కొద్దిగా మంచిగా గ్రామర్ మీద ఇంట్రెస్ట్తోని వాటిని వినటానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన ఈ స్పోకెన్ వర్డ్స్కి సంబంధించి ఇది 3వ క్లాస్, 3rd క్లాస్. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వీటిని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. సో ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ఎగో అనేటువంటి పదం ఉంది. ఎగో, AGO. ఈ ఎగో అంటే దీని అర్థం ఏంటి? క్రిందట, మునుపు. క్రిందట, ఇంతకు మునుపు, కొన్ని రోజుల క్రిందట, కొన్ని వారాలు క్రిందట, కొన్ని నెలల కిందట, కొన్ని సంవత్సరాల కిందట, ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో చక్కటి పదం ఎగో. సో ఇక్కడ నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, ఇంగ్లీష్ టు తెలుగు అనేటువంటిది మనం ట్రూ ట్రాన్స్లేట్ చేయటం అనేది అన్ని సందర్భాల్లో కుదరదు. ఎక్కువ సందర్భాల్లో కుదురుతుంది కానీ అన్ని సందర్భాల్లో కుదరదు. ఇంకొకటి, ప్రతి పదానికి కొన్ని సినానిమ్స్ ఉంటాయి, 5 నుంచి 10 సినానిమ్స్ ఉంటాయి. దాన్ని మన సిచ్యువేషన్ బట్టి, మన సందర్భాన్ని బట్టి, మన అవగాహనను బట్టి సరైనటువంటి పదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన ఈ స్పోకెన్ లాంగ్వేజ్కి, స్పోకెన్ ఇంగ్లీష్కి మనం పదును పెట్టుకోవాలి. సో ఎగో అనేటువంటిది క్రిందట, 2 days ఎగో, 1 week ఎగో, 1 month ఆర్ 1 year ఎగో, కొన్ని రోజులు, వారాలు, సంవత్సరాల క్రిందట అనే సందర్భంలో మనం ఎగో అనేటువంటి పదాన్ని అయితే వాడచ్చు. అంటే ఐ మెట్ హిమ్ 1 week ఎగో, ఒక వారం క్రితం నేను అతన్ని కలిశాను. మిస్టర్ రావు కేమ్ టు ఇండియా 1 year ఎగో, ఒక సంవత్సరం క్రితం మిస్టర్ రావు ఇండియాకి వచ్చాడు. ఐ స్పోక్ టు యూ సమ్ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం నేను నీతో మాట్లాడాను. ఐ టోల్డ్ యూ 1 thing 2 weeks ఎగో, 2 వారాల క్రితం నేను నీకు విషయం చెప్పాను. హీ వెంట్ టు మార్కెట్ 10 minutes ఎగో, కేవలం వారాలు, నెలలు, సంవత్సరాలే కాదు, కొన్ని నిమిషాల ముందు, కొన్ని నిమిషాల క్రితం అని చెప్పటానికి కూడా మనం ఎగో అనేటువంటి పదాన్ని అయితే వాడచ్చు. హీ వెంట్ టు మార్కెట్ 10 minutes ఎగో. దే స్టార్టెడ్ ప్లే ½ an hour ఎగో, ఒక అరగంట క్రితమే వాళ్ళు ఆడటం మొదలుపెట్టారు. షీ వెంట్ టు ఆఫీస్ 1 hour ఎగో, ఒక గంట క్రితం ఆమె ఆఫీస్కి వెళ్ళింది. సో ఇలాంటి సందర్భాల్లో, సిచ్యుయేషన్స్లో మన ఎగో అనేటువంటి పదాన్ని అయితే వాడచ్చు. సో నెక్స్ట్ క్లోజ్. క్లోజ్ అంటే ముగింపు, దగ్గరగా, టు కమ్ టు అన్ ఎండ్, వెరీ క్లోజ్. ఇలాంటి సందర్భాల్లో మనం ఈ క్లోజ్ అనేటువంటి పదాన్ని అయితే వాడచ్చు. కమ్ టు క్లోజ్, దగ్గరగా రా. యు ఆర్ వెరీ క్లోజర్ టు యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి దగ్గరగా అంటే నియరెస్ట్ రిలేషన్లో ఉన్నావు అని అర్థం. యూ క్లోజ్ ద మ్యాటర్, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపే. యూ క్లోజ్ ఆల్ ద డైరెక్షన్స్,
అన్ని మార్గాల్ని ఆపేసాయి, క్లోజ్ చేసాయి. యు క్లోజ్ ఎవ్రీథింగ్. ఇప్పటి నుంచి అన్నీ ఆపేసాయి. ఇలాంటి సందర్భాల్లో మనం క్లోజ్ అనేటువంటి పదాన్ని వాడవచ్చు. అలాగే ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్లో కూడా క్లోజ్ ద డోర్, తలుపు వేయి, క్లోజ్ ద విండో, క్లోజ్ ద గేట్, ఇలా ఈ క్లోజ్ని మనం వాడచ్చు. నెక్స్ట్ ఈ క్లోజ్ అనేటువంటి దీనికి ఆపోజిట్ ఓపెన్. ఓపెన్ అంటే తెరవటం. ఓపెన్ ద గేట్, ఓపెన్ ద విండో, ఓపెన్ ద డోర్, ఓపెన్ యువర్ మౌత్. కొంతమంది అలాగే కూర్చుని పోతారు, ఏమీ మాట్లాడరు. అప్పుడు ఏమంటారు? నోరు తెరిచి మాట్లాడు, ఎంతసేపు అలా సైలెంట్గా కూర్చుంటామంటారు కదా. కమాన్, ఓపెన్ యువర్ మౌత్, స్పీక్ అవుట్, నోరు తెరిచి మాట్లాడు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఓపెన్ని వేరే వేరే వెర్బ్స్కి మనం అటాచ్ చేస్తూ మన కన్వర్జేషన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో అలాగే స్విచ్ ఆన్. ఈ స్విచ్ ఆన్ అనేటువంటిది ఎక్కువగా మనం ఈ ఎలక్ట్రికల్ గూడ్స్కి సంబంధించి ఎక్కువ వాడతాం. మన రెగ్యులర్ లైఫ్లో చాలాసార్లు అంటుంటాం, ఫ్యాన్ వేయి, లైట్ వేయి అని చెప్పేసి. సో స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ ట్యూబ్ లైట్, స్విచ్ ఆన్ ద మిషన్, స్విచ్ ఆన్ ద జనరేటర్, స్విచ్ ఆన్ ద గ్రైండర్. సో ఈ విధంగా ఏదైనా ఎలక్ట్రికల్ గూడ్ని ప్రారంభించు, మొదలుపెట్టు అనే టైప్లో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్విచ్ వేయము అనేటువంటి సందర్భంలో మనం స్విచ్ ఆన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ స్విచ్ ఆఫ్. ఈ స్విచ్ ఆన్కి ఆపోజిట్ స్విచ్ ఆఫ్. దీని అర్థం ఆపేయి. అంటే ఈ ఎలక్ట్రికల్, ఇది కూడా ఈ ఎలక్ట్రికల్ గూడ్స్కి సంబంధించి స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ఏసీ, స్విచ్ ఆఫ్ లైట్, స్విచ్ ఆఫ్ జనరేటర్, స్విచ్ ఆఫ్ ద మిషన్, స్విచ్ ఆఫ్ ద మోటార్. ఇలాంటి కండిషన్స్లో మనం స్విచ్ ఆఫ్ను ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ కీప్. కీప్ అంటే ఉంచు. టు హ్యావ్ విత్ యూ ఆర్ టు హ్యావ్ విత్ సంబడి. ఇది ఉంచు. కీప్ ఇట్ విత్ యూ, దీన్ని నీతో ఉంచు. కీప్ 1000 రూపీస్ ఇన్ యువర్ పాకెట్, నీ జేబులో 1000 రూపాయలు ఉంచు. కీప్ ద మ్యాటర్ విత్ యూ, ఈ విషయాన్ని నీతోనే ఉంచు. కీప్ ద సీక్రెట్, రహస్యాన్ని అలాగే ఉంచు. ఇలాంటి సందర్భాల్లో మనం కీప్ అనేటువంటి పదాన్ని ఉపయోగించవచ్చు. అలాగే కీప్ హియర్, ఏదైనా ఒక వస్తువుని ఎక్కడైనా పెట్టినప్పుడు కీప్ హియర్, కీప్ దిస్ బుక్ హియర్, ఈ పుస్తకాన్ని ఇక్కడే ఉంచు. కీప్ దిస్ పెన్ హియర్, ఈ పెన్నుని ఇక్కడే ఉంచు. ఇలాంటి సందర్భాల్లో కీప్ అనేటువంటి పదాన్ని ఇక్కడ కూడా మనం వాడతాం. తర్వాత కీప్ దేర్. కీప్ హియర్, హియర్కి ఆపోజిట్ దేర్, కీప్ దేర్. ఓకే, ఈ కీప్ దేర్ అంటే అక్కడ ఉంచు. కీప్ ఇట్ దేర్, కీప్ దిస్ బుక్ దేర్, కీప్ దిస్ చైర్ దేర్, కీప్ ద టేబుల్ దేర్, కీప్ ద వెహికల్ దేర్, కీప్ హిమ్ దేర్. సో ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ కీప్ క్వైట్. కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే జనరల్గా కొంతమంది అంటారు, అది మనం కమాండింగ్లో వాడచ్చు, రిక్వెస్టింగ్లో వాడచ్చు, సజెషన్లో కూడా వాడచ్చు. యు ప్లీజ్ కీప్ క్వైట్, ఇది రిక్వెస్ట్. కీప్ క్వైట్ కమాండింగ్, నోరు మూసుకో, మాట్లాడకు, షట్ అప్. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎదుటి వాళ్ళకి వార్ని రూపంలో కూడా మనం కీప్ క్వైట్ని ఉపయోగించవచ్చు. అంటే దాని అర్థం నిశ్శబ్దంగా ఉండు అని మనం చెప్పటం. నెక్స్ట్ డూ ఇట్, ఈ పని చెయ్యము. డూ ఇట్, ఈ పని చెయ్యి. మనం ఇంతకుముందు కూడా ఒకసారి క్లాస్లో చెప్పుకున్నాం డూ ఇట్ గురించి. డూ ఇట్ అని, డూ ఇట్ నౌ అని, డూ ఇట్ ఇమ్మీడియట్లీ అని. ఇది చెయ్యి, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది. సో డూ ఇట్, ఈ పని ఇప్పుడే చెయ్యి. స్టార్ట్ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, ఇలాంటి సందర్భాల్లో మనం వాడతాం.
కాల్ అంటే పిలువు. కాల్ హిమ్, కాల్ ద బాయ్, కాల్ ద మ్యాన్, అతన్ని పిలువు. కాల్ ద స్టూడెంట్, ఆ స్టూడెంట్ని పిలువు. సో ఈ విధంగా ఒక వ్యక్తిని పిలువు అనేటువంటి సందర్భంలో కాల్ అనేటువంటి పదాన్ని మనం వాడతాం. సో కాకపోతే ఈ మోడర్న్ డేస్లో, ఈ మోడర్న్ లాంగ్వేజ్లో ఏమైందంటే ఐ విల్ కాల్ యూ లేటర్ అంటారు ఫోన్లో. అంటే వాళ్ళ ఫోన్ సంభాషణ అనమాట. ఫోన్కి సంబంధించి ఐ విల్ కాల్ యూ లేటర్, నీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఇక్కడ కాల్ అనేటువంటి పదాన్ని మనం ఫోన్ అనేటువంటి మీనింగ్లో వాడకూడదు. కాకపోతే ఇక ఈ స్పోకెన్లో ఇది కామన్ అయిపోయింది. సో కాబట్టి కాల్ అంటే ఖచ్చితంగా మనం ఏ అర్థంలో వాడాలంటే ఒక వ్యక్తిని పిలువు అనేటువంటి సందర్భాల్లో మాత్రమే వాడాలి. తర్వాత హెల్ప్, సహాయం చెయ్యి. హెల్ప్ హిమ్, హెల్ప్ మీ, ఎదుటి వ్యక్తికి సహాయం చెయ్యి అనే అర్థంలో హెల్ప్ వాడతాం. అలాగే హెల్ప్ అదర్స్, ఇతరులకి సహాయం చెయ్యి, ఇతరులకి సహాయం చెయ్యి. సో హెల్ప్ అదర్స్, హెల్ప్ హిమ్, హెల్ప్ దెమ్. అంటే మనం ఏదైనా మన దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు మనం దాన్ని హెల్ప్ అనేటువంటి పదంతో ఆ యొక్క సిచ్యుయేషన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి హెల్ప్ అదర్స్, హెల్ప్ హిమ్, హెల్ప్ దెమ్, ఇలాంటి పదాలు వాడచ్చు. ఈరోజు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అందరూ దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం మరొకసారి మనం క్లాస్లో కలుద్దాం. అందరూ ఇంకా కావాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీలింగ్స్ని, కామెంట్స్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో రాయండి.